సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలను ప్రభా గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధ దిన ఆరాధనలో నాయన యావత్ ప్రపంచములటువంటి మందిరాలలో ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు నీ బిడ్డలైనటువంటి వారు మీ సన్నిధానంలోనికి ప్రవేశిస్తూ ఉండగా, అయ్యా నీ మందిరావరణమును నాయన మీ యొక్క పరిశుద్ధాత్మల యొక్క ప్రసన్నతలో నాయన నీ బిడ్డలైనటువంటి వారు మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రతి మందిరమును ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి. నీ బిడ్డలైనటువంటి వారు ఆసక్తి కలిగినటువంటి వారై ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మీ సన్నిధానంలోనికి ప్రవేశించేటువంటి భాగ్యమును మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా మా యొక్క మందిరములో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. మేము పాడేటువంటి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనొచ్చు. ఈ పరిశుద్ధ దినమందునైనా నీ బిడలేక హృదయాలకు అవసరమైన శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని కూడా మెండుగా మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రభా, మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ ఈ నవంబర్ మాసములో చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశించడానికి దేవుడు తన యొక్క కృపను మెండుగా మనకి అనుగ్రహించుచున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల, ప్రాముఖ్యంగా మనము గడిచిన కొన్ని వారముల నుంచి ఈ మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి లేఖనములను ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రికలో వ్రాయబడినటువంటి మాటలలో గడిచిన ఆదివారాలలో మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, ఆ రీతిలోనే మూడో అధ్యాయము 12వ వచనం వరకు మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును హృదయములలో తలపోసుకునేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గడిచిన ఆదివారము నేను మీతో పంచుకున్నటువంటి అంశము, ప్రేమ కలిగి ఉండండి, పాపము చేయక నీతిని అనుసరించండి. ప్రేమ కలిగి ఉండండి, పాపము చేయక నీతిని అనుసరించండి. ఈరోజు కూడా ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనము నుండి చివరి వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలు, ఆ రీతిలోనే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను కూడా ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకునేటువంటి క్రమంలో మరలా బ్రీఫ్గా ఈ యొక్క 5 అధ్యాయాలు ఉన్నటువంటి సారాంశమును నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీకు గుర్తుందో లేదో, ప్రారంభంలోనే ఉపోద్ఘాతములో
మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలను విభజించి నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. 3 బండ గుర్తులు పెట్టుకోవచ్చు. మీరు మొదటి యోహాను పత్రికను చదివినప్పుడు ఈ మొదటి యోహాను పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది మనం గమనించగలిగితే గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇది మొదటి మాట. గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. ఇది 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 27వ వచనం వరకు ఇది మొదటి భాగము. దేవుడు వెలుగై ఉన్నాడు. రెండవది మనం గమనించగలిగినట్లయితే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించను, మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇది 2వ అధ్యాయము 28వ వచనం నుండి 4వ అధ్యాయము 21వ వచనం వరకు గల లేఖన భాగము. అంటే 2వ అధ్యాయము 28వ వచనము, 3వ అధ్యాయము 4వ అధ్యాయము. ఈరోజు దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమ స్వరూపము కలిగినటువంటి ఆయన మనల్ని ప్రేమించి ఉండగా మనము కూడా ప్రేమింపబద్ధులమై ఉన్నామనేటువంటి మాటను ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మూడోది మనం గమనించగలిగితే, 3వ మాట మనం గమనించగలిగితే గాడ్ ఈజ్ లైఫ్ అంటాడు. దేవుడు జీవమై ఉన్నాడు, ఆయనలో మరణం ఎంత మాత్రం లేదు. ఇది 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయాన్ని గమనించగలిగితే దేవుడు జీవమై ఉన్నాడు, ఆయనలో మరణం ఎంత మాత్రమో లేదు. ఆయన యందు నమ్మకం ఉంచువాడు, ఆయనను విశ్వసించినటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడు మరణములో నిలువక జీవములోనికి ప్రవేశిస్తాడు అనేటువంటి మాటను 5వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి మాట 2వ మాటను ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదటిది నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, దేవుడు వెలుగై ఉన్నాడు. అది మొదటి 2వ అధ్యాయంలో గమనించాము. ఇప్పుడు 3, 4 అధ్యాయాల్లో 3వ అధ్యాయాన్ని మనం గమనించాము. 3వ అధ్యాయము చివరి భాగాన్ని, 4వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయనలో ద్వేషము లేదు, పగ లేదు. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఉండగా ఆయన రక్తములో కడగబడినటువంటి మనము కూడా ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నామనేటువంటి మాటను ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో గమనించగలిగినట్లయితే 2 వచనాలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ దినమందు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 24 వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. 13 నుండి 24 వచనాల్లో సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండుటను గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రెండోది మనం గమనించగలిగితే 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు లేఖన భాగము. దీనిలో కూడా ప్రేమను గురించి మనకు కనపడుతుంది చదివితే. అయితే ఈ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు లేఖన భాగంలో దేవుడు మనల్ని ప్రేమించాడు. మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. అసలు ప్రేమకు ఏదైనా రూపం ఉంది అంటే అది దేవుడే. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు తాను ప్రేమై ఉన్నాడు. ప్రేమ అనేటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు, ప్రేమను పరిచయం చేసినటువంటి వాడు, తానే మొదటిగా మనల్ని ప్రేమించాడు అనేటువంటి మాటను ఈ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది 2వ మాటగా. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి మాటలోనే 3వ మాట ఏమిటంటే, నేను స్టార్టింగ్లోనే అవుట్లైన్ ఇస్తూ ఉన్నాను. 3వ మాటను మనం గమనించగలిగితే ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలలో 20వ వచనం నుండి 24వ వచనం వరకు లేఖన భాగంలో ఉన్నటువంటి మాటను దోషారోపణ లేనటువంటి హృదయాన్ని కలిగి ఉండండి, దోషారోపణ లేనటువంటి హృదయమును కలిగి ఉండండి. ఈరోజు ఈ 3 మాటలను మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదటి మాట పిల్లరా, గమనించిన దేవుని యొక్క వాక్యములో ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి రాయబడినటువంటి మాటల్లో ప్రేమ లేనటువంటి వాడు ఎలాంటి వాడు, ప్రేమ లేనటువంటి వాడు ఎలాంటి వాడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా గమనించండి, ప్రస్తుత దినాల్లో ప్రేమ లేనటువంటి వాడు ఎవడైనా భూలోకంలో ఉన్నాడా?
ఉన్నాడా? మనలో మన మాట. అందరూ ప్రేమ కలిగినటువంటి వారే, అందరూ ప్రేమ కలిగినటువంటి వారే, కానీ ప్రేమించే మనస్సు లేనటువంటి వారు. నిజమే, అందరూ ప్రేమ కలిగినటువంటి వారే కానీ ప్రేమించేటువంటి మనస్సు లేనటువంటి వారు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈ మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు క్రైస్తవులని బాగా దగ్గరగా పరిశీలించిన తర్వాత సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో కలుగుతున్నటువంటి భేదాభిప్రాయములను బట్టి, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో కలుగుతున్నటువంటి మనస్పర్ధములను బట్టి, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో ఐక్యత కొదువై ఉన్నటువంటి విధానమును బట్టి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అందరూ క్రీస్తు రక్తములో ఏకరీతులుగా అంటుకట్టబడుతున్నటువంటి వారే, అందరూ యేసు ప్రభువారి యొక్క శరీరంలో అవయవములుగా ఉన్నటువంటి వారే, అందరూ యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించి ఒక సమూహముగా కూడుకున్నారు. కానీ అందరిలో ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏకాత్మ అనేటువంటిది లేదు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాటలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చేమో, కానీ లేదా మీ యొక్క మనస్సులలో ఆలోచన కలిగించేటువంటి వాక్యముగా ఈరోజు నేను మీ ఎదుటకు తీసుకుని వస్తున్నటువంటి వాక్యము ఉండవచ్చేమోనని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ప్రేమ లేనటువంటి వాని గురించి మాట్లాడతాడు. ఈ ప్రేమ లేనటువంటి వారు ఎవరు అనేటువంటి దానిని కూడా ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, క్లుప్తంగా నేను కొన్ని వచనాలు నేను మీ మధ్య ఉంచుతూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఈ యొక్క వచనాన్ని గమనించండి. చాలామంది యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించిన మరుక్షణము నిత్య జీవానికి వారసులుగా ప్రకటించుకుంటారు. యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి నిత్య జీవము దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటారు. కానీ వాక్యము పదే పదే మనము ధ్యానిస్తూ ఉండగా ఒకదానికి వచనము తర్వాత ఇంకొక వచనము, అంటే ఒకదానికి లింకప్గా ఇంకొకటి మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కేవలము నువ్వు యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించినంత మాత్రాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవు. కానీ యేసు ప్రభువారు నిన్నెలా ప్రేమించాడో, నీవు ప్రభువుని ఎలా ప్రేమిస్తూ ఉన్నావో, నీ సహోదరుని కూడా అలా ప్రేమించగలిగితేనే నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ పొరుగువాడిని ద్వేషించావంటే నీకు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ కృపను నువ్వు కోల్పోతావు అంటాడు. ఇది ఈ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఇదే. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామంటాడు కదా. నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటించినదేది? ఒక మాట ఆలోచన చేయండి. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుందాం. మరణములో నుండి నిన్ను జీవములోనికి దాటించుచున్నది ఏది కదా? ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 14వ వచనాన్ని మరలా చదువుదాం. మనము, ఒకసారి అందరం తీయండి బైబిల్లో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అంటాడు. అవునా? వాక్యం స్పష్టంగా ఉంది కదా, చాలా స్పష్టంగా ఉంది కదా. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అనడానికి గల కారణం ఏమిటంటే, మనము మన సహోదరులను ప్రేమించినప్పుడే, మనము మన సహోదరులను ప్రేమించినప్పుడు మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామనేటువంటి మాటను ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు చాలా స్పష్టంగా క్రైస్తవ లోకానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమ లేనటువంటి వాడు మరణములో ఉన్నాడా, జీవములో ఉన్నటువంటి వాడా? ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనకి ఈ వాక్యం ఎందుకు పాస్టర్ గారు, చాలా వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యం మనకు సరిపోతుంది, ఈ వాక్యం మనకు సరిపోదు అనుకోవటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములో రాయించినటువంటి మాట ఏమిటంటే, ఒక క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఒక క్రైస్తవుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే
దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎలా ప్రాణము పెట్టాడో, మరణంలో ఉన్నటువంటి నిన్ను జీవములోనికి దాటించడానికి ఆయన నీ నిమిత్తము బలియాగముగా ఎలా శిలువ మరణము పొందుకుని వేదన పడి నిన్ను ప్రేమించాడో, ఈరోజు ఆయన చేత ప్రేమింపబడినటువంటి నీవు కూడా నీ సహోదరుని ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి వాడవైతే నీవు మరణములో నుండి జీవములోనికి దాడతావు. లేదా నీవు ప్రేమ లేనటువంటి వాడవైతే, ఈ వచనంలో అంటాడు కదా, ప్రేమ లేనివాడు ఎక్కడ నిల్చున్నాడు? మరణమందు నిల్చున్నాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా భార్యని ప్రేమిస్తూ ఉన్నాను, నా పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నాను, అంతవరకు నాకు మనసు ఉంది, కానీ ఇంకా వేరే వాళ్ళని ప్రేమగా పలకరించేటువంటి మనసు లేదు. ఏదైనా నా మనసులో ప్రేమ ఉంది, ఆ ప్రేమ కేవలము నా వరకు, నా కుటుంబం వరకు అంటే సరిపోదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో అనేకమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ఒక మాట నేను మీకు సెలవిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యేసు ప్రభువారు ఆ కుడివైపున ఉన్నటువంటి వారిని గురించి, ఎడమ వైపున ఉన్నటువంటి వారిని గురించి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో మత్తయి సువార్తలో ఒక మాట పరిశీలన చేద్దాం. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. పిల్లలు గమనించండి. ప్రేమ గలవాడు, ప్రేమ లేనటువంటి వాడు. ప్రేమ కలిగినటువంటి వాని యొక్క స్వభావము, ప్రేమ లేనటువంటి వాని యొక్క స్వభావాన్ని మనకి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి తెలిసిన వాక్యమే. 25వ అధ్యాయంలో 34వ వచనం నుండి 48వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగినట్లయితే, కుడివైపున ఉన్న వారులారా అనేటువంటి మాటతో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కుడివైపున ఉన్నటువంటి వారు మీరు ఆశీర్వదించబడినటువంటి వారు, మీరు దీవించబడినటువంటి వారు. వీరు ఎలా ఆశీర్వదించబడ్డారు? వీరు దీవించబడటానికి ప్రామాణికం ఏమిటి? వీరి జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము లేదా నిత్య జీవం అనేటువంటిది వీరు ఎలా స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నారో ఈ యొక్క వచనాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. వీరు దేవుని ఎరిగినటువంటి వారే, రక్షణ భాగ్యమును పొందినటువంటి వారే, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి వారే. కానీ వీరు నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటూ ఉన్నారు? దేవుడు వీరిని పరలోకములోనికి ఎలా ఆహ్వానిస్తూ ఉన్నాడు? పరలోకములో రావటానికి వీరికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేటువంటి మాటను గమనించగలిగితే, ఈ 25వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట రాయబడుతూ, 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి గొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనయుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునయుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగి నయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంచిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు తప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. చదువాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. పిల్లలు గమనించండి. ఈ ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనము హృదయంలోనికి తీసుకుందాం. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. ఈ 1 యోహాను పత్రికలో మనకు రాయబడినటువంటి మాటల్లో, దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించేటువంటి వాడు నరహంతకుడని రాయబడింది. అదే రీతిలో ఈ వాక్యములో మనం గమనించగలిగినటువంటి మాటలు, ఈ 1 యోహాను పత్రికలో రాయబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే, సహోదరులను ప్రేమించుచున్నటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి వస్తున్నాడు, సహోదరుని ప్రేమింపలేనటువంటి వాడు, సహోదరుని పట్ల ప్రేమ లేనటువంటి వాడు ఇంకా మరణములోనే నిలిచి ఉన్నాడు అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. దానికి ఎగ్జాంపులే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగము. నీతిమంతులైనటువంటి వారు ప్రభువుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేమెప్పుడు నీకు బట్టలు ఇచ్చాము,
మేమెప్పుడు నీకు ఆహారము పెట్టాము, నువ్వెప్పుడు రోగి ఉండగా నేను మీ వద్దకు వచ్చి సఫర్య చేసి ఉన్నాము, ఎప్పుడు అనేటువంటి మాట యేసు ప్రభువారి ఎదుట ఈ నీతిమంతులైనటువంటి వారు, దేవుని యందలి యథార్థత కలిగినటువంటి వారు అడుగుతూ ఉండగా, మిక్కిలి అల్పులైనటువంటి వారిలో మీరు సహాయం చేశారు కాబట్టి నాకు సహాయం చేసినట్లే. నీవు నీ పొరుగువాన్ని ప్రేమించగలిగితే నన్ను ప్రేమించినట్లు, నీవు నీ పొరుగువాన్ని ద్వేషించావు అంటే నన్ను కూడా ద్వేషించినట్లే. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువారు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటే ఈ మాటని యోహాను భక్తుడు యోహాను రాసినటువంటి పత్రికలో గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడిగా ఉన్నట్లయితే సహోదరుని కూడా ప్రేమించాలి. సహోదరుని నువ్వు ప్రేమించలేదనుకో, నీవు దేవుణ్ణి ప్రేమించలేదనేటువంటి మాటను గుర్తుపెట్టుకో. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రింద వచనాలను గమనించగలిగినట్లయితే 41వ వచనం నుండి 46వ వచనం వరకు లేఖన భాగంలో అంచాడు ప్రియులారా, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడు. పిల్లలు గమనించండి, ఆ ఎడమ వైపు ఉన్నటువంటి వారు నీతిమంతులు, కుడివైపున ఉన్నటువంటి వారు దుష్టులు. కానీ ఈ రెండు గుంపులు కూడా రక్షించబడినటువంటి గుంపుల విచిత్రము. మీరు గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఈ రెండో గుంపుకు వీరు దేవుని ఎరగనటువంటి వారు కాదు, వీరు రక్షణ భాగ్యము లేనటువంటి వారు కాదు, వీరు యేసు ప్రభువారు ఎవరో తెలియనటువంటి వారు కాదు. వీరికి దేవుని వాక్యము తెలియదా అంటే తెలియదని కాదు, వీరికి దేవుని యొక్క వాక్యము తెలుసు, రక్షణ తెలుసు, విశ్వాసము తెలుసు, నీతి తెలుసు. కానీ క్రియల రూపంలో వారు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని దేవుని ఎదుట కలిగి జీవించలేకపోయారు. అందుకే ఈ వాక్య భాగంలో అంటాడు పిల్లలు, మనం గమనించగలిగితే ఈ కుడివైపున ఉన్నటువంటి వారి యొక్క మనస్సు ఎలాంటిది, కుడివైపున ఉన్నటువంటి వారి యొక్క మరి ఆత్మీయ జీవితం ఎలాంటిది, ఎడమ వైపున ఉన్నటువంటి వారి యొక్క మనస్సు ఎలాంటిది, ఎడమ వైపున ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితము లేదా వారి క్రియలు ఎలాంటివో ఈ యొక్క వచనాల్లో తేట తెల్లంగా యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ 45వ వచనము చూడండి, ఇక్కడ అంచడి కదా 46 వచనాన్ని గమనించగలిగితే, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితోనను, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అంటాడు కదా. పిల్లలు గమనించండి, దేవుని యొక్క వాక్యం ఎక్కడ మరుగు చేయబడలేదు, దేవుని యొక్క వాక్యం ఎక్కడ దాచబడలేదు. కానీ దాన్ని చదివి అర్థం చేసుకోవటంలోనే చాలామంది క్రైస్తవ లోకము అపోహలతో లోకములో బ్రతుకుతూ ఉన్నారు. సహజంగా మానవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే, మనసుకు నచ్చినటువంటి మాటలు తీసుకుంటాడు, మనస్సుకు నొచ్చేటువంటి మాటలు, మనస్సుకి కొంచెం కష్టపెట్టేటువంటి మాటలను తృణీకరిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో 2 రకాలైనటువంటి మాటలు మనకు ఉంటాయి. మన హృదయాన్ని గద్దించేటువంటి మాటలు ఉంటాయి, మన హృదయాన్ని ధైర్యపరిచేటువంటి మాటలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము మనము బాగా చదువుతూ ఉండగా, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మన జీవితాన్ని బలపరిచేటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి. మన జీవితాన్ని సరిదిద్దటానికి ఖండించేటువంటి మాటలు, గద్దించేటువంటి మాటలు, బుద్ధి చెప్పేటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన మనస్సు లాంటిదంటే, మన మనస్సుకు నొచ్చేటువంటి మాట మనకు కనపడితే దాన్ని మనము తృణీకరిస్తాం, దాన్ని మనం వినటానికి ఇష్టపడాము. ప్రస్తుత దినాల్లో ఎవరైనా పెద్దలకు కానీ సావుకులు కానీ ఎవరైనా ఎదుటి వ్యక్తి చిన్న తప్పు చేస్తూ ఉండగా సరిదిద్దడానికి ఒక మంచి మాట చెప్పినప్పుడు చాలామంది దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. దాన్ని తీసుకోవడానికి ఇష్టపడక తిరిగి మరలా వారి మీద ఎదురుగా దాడి చేయడానికో లేదా మరలా ఎదురు మాట్లాడి రకరకాలుగా నొప్పించడానికో బాధించడానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో హితోపదేశం అనేటువంటిది ఎందుకు చేయబడట్లేదు? రక్షణ మారు మనసుతో కూడినటువంటి వర్తమానములు ఎందుకు అందించబడట్లేదు? నిత్య జీవార్థమైనటువంటి ఆత్మీయ సందేశము ఒక క్రైస్తవుని యొక్క హృదయాంతరంగంలోనికి ఎందుకు తీసుకొని వెళ్ళబడలేకపోతూ ఉందంటే, చాలామంది అంటారు కదా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాజంలో ఏది అవసరమో దాన్ని అందిస్తే చాలు, కానీ పరలోకంలో నిలబడటానికి వారికి అవసరమైనటువంటి ఆత్మీయ బోధ అవసరం లేదంట. ఈరోజు నీ అవసరాలు తీర్చబడటానికి నీకు ఏదైతే కావాలో దాన్ని ఇస్తే చాలు, కానీ పరలోకములో నీ జీవితం ఉండటానికి అవసరమైనటువంటి బోధ అవసరం లేదు.
ఎందుకంటే దాన్ని స్వీకరించడానికి లోకంలో ఉన్నటువంటి వారు సిద్ధంగా లేరు. దాన్ని అంగీకరించడానికి లోకంలో ఉన్నటువంటి వారు సిద్ధంగా లేరు. ఎవరైనా అటువంటి బోధ చేసినట్లయితే వారు తృణీకరించబడతారు. ఎవరైనా అటువంటి బోధ చేసినట్లయితే వారు మరి లోకములో ఎన్నికలేనటువంటి వారుగా చూడబడతారే. కానీ అరే, ఈ వాక్యం ఈరోజు నా మనసులో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని తీసివేసేటువంటి వాక్యముగా నాకు కనపడుతుందని ఆ వాక్యాన్ని హత్తుకునేటువంటి వారు లేరు. యోహాను భక్తుడు క్రైస్తవ సంఘానికి ఈ మొదటి యోహాను పత్రికలో ఈ మాటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని గమనించి ఉండగా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. పిల్లలు గమనించండి, ప్రేమ లేనివాడు అనే మాటలో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రెండవది మనం గమనించగలిగితే ప్రేమ లేనివాడు 3వ అధ్యాయము 15వ వచనము ఆ మొదటి భాగాన్ని గమనించవచ్చు. ప్రేమ లేనివాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. పిల్లలకు గమనించండి, రెండో మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నటువంటి వాడు, ప్రేమ లేనివాడు తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు. ఎవరినైనా ద్వేషించాలి అంటే లోపల ఏముండాలి అంటే ఏదైనా అసూయ ఉండాలి, పగ ఉండాలి, ద్వేషం ఉండాలి, క్రోధం ఉండాలి. ఏ విధమైనటువంటి ద్వేషము లేనటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు, పగ క్రోధము లేనటువంటి వాడు, హృదయాంతరంగంలో ప్రేమ ఉన్నట్లయితే, ప్రేమ ఉన్న చోట ద్వేషానికి అవకాశం ఉండదు. మనసులో ప్రేమ ఉన్నప్పుడు ద్వేషానికి అవకాశం ఉండదు. అందుకే ఈ వాక్యములో యోహాను భక్తుడు అంటాడు కదా, నీవు నిజంగా నీ సహోదరుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడువైతే నీవు ఎప్పుడు కూడా నీ సహోదరుని ద్వేషించావు. నీ సహోదరుని ద్వేషించావు. సహోదరుడు సహోదరి అంటే ఏదో రక్త సంబంధికులు మాత్రమే కాదు సుమా. చాలామంది అనుకుంటారు సహోదరుడు సహోదరి అంటే కుటుంబంలో వ్యక్తులు అనుకుంటారు. దేవుని వాక్యము కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడు పోల్చలేదు ప్రియులారా. మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే సహోదరులు. బయటోడు నా సహోదరుడు కాదు, నా సహోదరి కాదు, వాడు పొరుగువాడు, అన్యుడు, వాడికి నాకు సంబంధం లేదని అనుకోవద్దు పిల్లరా. దేవుని వాక్యము సహోదరుడు సహోదరి అనే మాటలు ఎవరిని ఆపాదించిందంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు. రక్త సంబంధికుడు కాదు సుమ. చాలామంది ఎలాగ అర్థం చేసుకుంటారు, ఏదో కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములో అక్క చెల్లెలు అనుకుంటారు. కానీ ఇది కాదు దేవుని యొక్క వాక్యంలో. నిజమైనటువంటి సహోదరుడు ఎవరు, నిజమైనటువంటి సహోదరి ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడే నీకు నిజమైనటువంటి సహోదరుడు. క్రీస్తు రక్తములో కడగబడి నీతో పాలిభాగస్తులుగా ఏకరీతులుగా క్రీస్తు శరీరంలో అంటుకట్టబడుతున్నటువంటి వారే సహోదరులైనటువంటి వారు పిల్లలు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుతూ ఉన్నాడు. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుతూ ఉన్నాడు. మీరందరూ కూడా ఒక సమూహంగా కూడుకున్నారు, కానీ మీ మనసులు సరిగా లేవు. మీరందరూ కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు వినటానికి ఒక సమూహంగా చేరి ఉన్నారు, కానీ మీ మనసుల్లో అరమరికలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, ద్వేషములు ఉన్నాయి. ఒక్కరు కూడా కలిసి జీవించలేనటువంటి పరిస్థితి కనపడుతుందనేటువంటి మాటను యోహాను భక్తుడు ఈ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేని వారమైతే ఇంకా మరణంలో మనం ఉన్నట్లే. ప్రేమ లేనటువంటి వారమైతే మన హృదయంలో ద్వేషము పుడుతూ ఉంది, కానీ ఆ సంతోషముతో ఇతరులను పలకరించేటువంటి మనస్సు అయితే రాదు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను పిల్లలు, గమనించండి. ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటాడు. ఎంత భయంకరమైనటువంటి మాట. మీరు అనుకోవచ్చు, నరహంతకుడు అనేటువంటి మాటను నేను కామెంటరీలో చదివాను. ఆ మాటను గమనించినప్పుడు మనసును గాయపరచడం అంటే, మనసులో అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసును నొప్పించడము హత్యతో సమానం అంట కదా. ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని గాయపరచడం అంటే ఆ హత్య చేసినటువంటి వానితో సమానం అంట. శరీరాన్ని చంపవసరా, ఏదో ప్రాణము శరీరాన్ని గాయపరిచి శరీరంలో ప్రాణాన్ని వేరు చేయ అవసరం లేదు. కానీ మనము మన మాటల చేత, మనము మన క్రియల చేత ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని గాయపరిస్తే చాలు. ఆ హృదయము గాయపడిందంటే, ఆ హృదయము బాధపడిందంటే ఆ యొక్క హృదయాన్ని మనం హత్య చేసినట్లే. ఆ హృదయాన్ని హత్య చేస్తే ఆ వ్యక్తిని హత్య చేసినట్లే. ఇది పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఈరోజు మనము ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాలను బాధ పెట్టినట్లయితే, గాయపరిచినట్లయితే
ఆత్మీయంగా హంతకులతో సమానమైనటువంటి వారమే. ఎదుటి వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి వేదనను బట్టి ఒకానొక సమయంలో దేవుడు తీర్పు సింహాసనం ఎదుట ఎలా నిలబెట్టబోతూ ఉన్నాడో కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క తీర్పు అనేటువంటిది హృదయాలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను. చూడండి పిల్లరా, ప్రేమ లేని వాని గురించి 3 మాటలు గుర్తు చేశాను. ఒకటి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు తన సహోదరుని ద్వేషిస్తాడు. ప్రేమ లేనటువంటి వాడు నరహంతకునితో సమానమైనటువంటి వాడు. 4వది గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేనటువంటి వాడు 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి అమ్మా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. ఓకే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. పిల్లలు గమనించండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. నాకు దేవుడు బాగా తెలుసండి. గడిచిన దినాల్లో చాలాసార్లు జ్ఞాపకం చేశాను. దేవుని యొక్క వాక్యము తెలుసు, కానీ ప్రేమ లేదు. ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగడని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. ఎవడు ఈ ప్రేమ లేనటువంటి వాడంటే తన సహోదరుని పట్ల ప్రేమ లేనటువంటి వాడు, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలోనే లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాడు. 5వది ఇంకొక మాట మనం గమనిద్దాం. ప్రేమ లేనటువంటి వాని గురించి 4వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. 4వ అధ్యాయం 20వ వచనము. నేను దేవుణ్ణి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. పిల్లలు గమనించండి, ఇది 5 మాటలు. ప్రేమ లేనటువంటి వాని యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, ఒకడు ప్రేమ లేనటువంటి వాడు మరణమందున్నాడు. ప్రేమ లేనటువంటి వాడు ద్వేషించేటువంటి వాడు. ప్రేమ లేనటువంటి వాడు నరహంతకుడు. ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. తన సహోదరు పట్ల ప్రేమ లేనటువంటి వాడు లోకములో అబద్ధికుడు. అబద్ధికుని యొక్క సంతానమే అంటాడు. ఈరోజు నిజంగా మనము మన పొరుగు వారి పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయొచ్చు కాదంటలేదు, నీవు వాక్యాన్ని చదవచ్చు కాదంటలేదు, నీవు దేవుని బిడ్డగా రక్షణ భాగ్యములో నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవచ్చు కాదంటలేదు. కానీ ప్రేమించేటువంటి మనసు నీకుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఆ మనసు లేకపోతే ఏమున్నా కానీ అది శూన్యమే. ఈరోజు ఆ యొక్క హృదయము నీకు లేకపోతే నీ ఆత్మీయ జీవితము శూన్యమే. ఎంతకాలము నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా, ఎంతకాలము ఒక క్రైస్తవ బిడ్డగా నీవు పిలువబడినప్పటికీ కూడా, ప్రేమించేటువంటి మనసు నీలో లేనప్పుడు నీవు ఎలా కనపడతావు దేవుని ఎదుట? ఈ వాక్యం అంతా కూడా దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉండబోతుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము నెరిగినటువంటి వాడు ఇంకెనడూ కూడా ద్వేషించడానికి ఇష్టపడడు. నిజంగా ఈ వాక్యాన్ని మనసులోనికి తీసుకోగలిగితే, ఈ మాటలను మన హృదయాంతరంగంలోనికి తీసుకోగలిగినట్లయితే ఇంకెప్పుడు మనం ఎదుటివారిని ద్వేషించడానికి ఇష్టపడము. ఇంకెప్పుడు కూడా మనం ఎదుటివారి పట్ల అసూయ, ద్వేషము, కలహము, మత్సరము కలిగినటువంటి స్థితిలో మన హృదయాన్ని ఉంచుకోము. ఎవరైనా మనల్ని ద్వేషించినప్పటికీ కూడా దేవునికి విడిచిపెడతాం, ప్రభువాన్ని క్షమించని అడుగుతాం. ఆ మనసు మనకు వస్తుంది. ప్రతీకారము తీర్చుకునేటువంటి మనస్సు ఉండదు. ఎదుటివాని యొక్క జీవితంలో కీడును కోరుకునేటువంటి ఆ ఆలోచన ఉండదు. ప్రేమించేటువంటి మనసు ఉన్నటువంటి వానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్కి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం మనం గమనించగలిగినట్లయితే ఇస్సాకు కుమారుని యొక్క జీవితము, యాకోబు కుటుంబము, యాకోబుకి ఇవ్వబడినటువంటి సంతానంలో మనం గమనించగలిగితే చిన్న కుమారుడైనటువంటి యోసేపు యొక్క జీవితాన్ని గమనించవచ్చు. ఆదికాండము 37వ అధ్యాయంలో పిల్లరా ఆ శ్రేష్టమైనటువంటి మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచన భాగం, అంటే 37వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. 5వ వచనాన్ని. ఓకే, పిల్లలు గమనించండి. యోసేపు యొక్క జీవితము ఆశీర్వదించబోతున్నటువంటి తరుణాన్ని దేవుని యొద్ద నుండి పొందుకొని ఉన్నాడు. ఇది చాలా సమాజంలో ఉన్నటువంటి జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి సంఘటనలే. ఒకానొక సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో పితరుల యొక్క జీవితాల్లో జరిగించినటువంటి కార్యములు ఏమైతే ఉన్నాయో, ఆనాడు దేవుని బిడ్డల యొక్క కుటుంబాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్తుత దినాల్లో అటువంటి పరిస్థితులు కూడా ఉంచి ఉన్నాయి. దేవుడు యోసేపును దీవిస్తూ ఉండగా, దేవుడు యోసేపుతో మాట్లాడుతూ ఉండగా
ఎంతో సంతోషంగా తన అన్నల యొద్దకు వచ్చి, అన్న, ఈ రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడే, ఈ దర్శనంలో మరి 10 పనలు నా చుట్టూ కూడా, ఒక పన మధ్యలో నిలబడింది, 10 పనలు చుట్టూ కూడా మరి వాలినట్లుగా కనపడింది అని సంతోషంగా తమ్ముడు వచ్చి తన భవిష్యత్తును గురించో లేదా దేవుడిచ్చినటువంటి కళ గురించో సంతోషంగా సహోదరులకు చెప్పుకుంటూ ఉన్నాడు. నిజంగా సహోదరులు తమ్ముడు పట్ల ప్రేమ ఉన్నట్లయితే, నిజమేనా, అరే దేవుడు ఎంత చక్కటి కళ నీకు ఇచ్చాడు, ఎంత చక్కటి దర్శనం నీకు ఇచ్చాడు, దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు రా అని అన్నలు నిజంగా తమ్ముడిని ప్రేమిస్తే అప్రిషియేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అరే ఇంకా నువ్వు దేవునితో మాట్లాడు, ఇంకా దేవుడు నీ భవిష్యత్తును గురించి ఏమి సూచిస్తూ ఉన్నాడో తెలుసుకో అని సంతోషంగా ఆ తమ్ముడు దీవించబడుతూ ఉండగా అన్నలు సంతోషిస్తూ ఉంటారు. కానీ వాక్యాన్ని గమనించినప్పుడు భౌతికపరమైనటువంటి కుటుంబాలు, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇదే. ఒకడు ఎదుగుతూ ఉండగా ఇంకొకడు ఓర్వలేకపోతూ ఉన్నాడు. అరే ఇంటిలో పెద్దవాడినై ఉండగా నేను దీవించబడాలి, కానీ నాకన్నా ముందుగా నీవు దీవించబడతావా? అది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవెలా దీవించబడతావో నేను చూస్తాను, నీవెలా ఆశీర్వదించబడతావో నేను చూస్తాను. నేను ఎదగకుండా నీవు ఎదుగుతావా? నేను ఎదిగేంతవరకు నిన్ను ఎదగనివ్వను కదా. మానవుని యొక్క ఆలోచన అంత భయంకరంగా ఉంటుందో. నేను అభివృద్ధి చెందేంతవరకు కూడా నిన్ను అభివృద్ధి చెందనివ్వను, నేను ఎదిగిన తర్వాతే నీవు ఎదగాలి, ఎందుకంటే నేను పెద్దోడిని కదా. అవునా కదా? బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మోరల్ స్టోరీలో మనం గమనించగలిగితే చక్కటి మాట ఇక్కడ అంటాడు కదా, యోసేపు కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి అంటాడు. పగబట్టాల్సినంత అవసరం ఏముంది? పగను పెంచుకోవాల్సినటువంటి అవసరత ఏముంది? అంత ఆవశ్యకత ఏముంది? సహోదరుల యొద్ద నుండి ఏమైనా దోచుకున్నాడా? ఏమైనా లాక్కున్నాడా? ఏమైనా వారి యొద్ద నుండి మరి తీసుకున్నాడా? అంటే ఇక్కడ యోసేపుకి తన సహోదరులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకటే. యోసేపేమో నీతిమంతుడిగా కనపడుతూ ఉన్నాడు, సహోదరులేమో చెడు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు. ఈ యొక్క యోసేపు యొక్క సహోదరుల యొక్క జీవితాల్లో కొన్ని క్రియలు చెడ్డవిగా ఉన్నాయి, కొన్ని ఆలోచనలు మంచిగా లేవు. పై వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ మాట మనం గమనించగలిగినట్లయితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారి అతని మీద పగబట్టి అతన్ని నీ క్షేమ సమాచారం అడగలేకపోయేది అంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తన సహోదరులు చేస్తున్నటువంటి ఆ ప్రతి చెడు పనిని కూడా ఆ తండ్రికి తెలియపరిచినటువంటి వాడు, తండ్రికి తెలియచేసినటువంటి వాడు. కాబట్టి ఆ చెడుతనమును గూర్చినటువంటి సమాచారము తండ్రి యొద్దకు తీసుకుని వచ్చుటను బట్టి ఆ యోసేపు కూడా ద్వేషించబడడానికి కారణమైనటువంటి మాటను ఈ 37వ అధ్యాయం 2వ వచనము చివరి భాగంలో గమనించగలుగుతూ ఉన్నాం. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అంటాడు కదా. ఈ ప్రస్తుత దినాల్లో నీతిమంతుని యొక్క జీవితము ఎలా ఉంది అంటే, తాను ఎంత నీతిగా బ్రతకాలని ప్రయత్నించినా కానీ చెడ్డవాడు బ్రతకనివ్వడం, తాను ఎంత యథార్థంగా జీవించడానికి ఇష్టపడినా కానీ చెడు చేయటానికి అలవాటు పడినటువంటి వాడు నీతిమంతుని ఏదో ఒక రీతిలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే. ఇక్కడ సహోదరులు ఒక రక్త సంబంధికులే, ఒక తండ్రి తల్లి గర్భమున పుట్టినటువంటి వారే. ఆ తండ్రి ఒక్కడే అయినప్పటికీ కూడా ప్రేమలో వ్యత్యాసం కనపడుతూ ఉంది. రే నీతిమంతుడైనటువంటి యోసేపు మన యొక్క జీవితాలను సాఫీగా కొనసాగించుకునేటువంటి వాడు కనపట్టలేదు. కాబట్టి ఈ యోసేపును అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచన. చూడండి, ఈ 37వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో మనం గమనించగలిగినట్లయితే 18వ వచన భాగంలో రాస్తాడు, అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరు అంటాడు కదా. సహోదరులు యోసేపును చంపడానికి ఆలోచన కలిగి ఉన్నారు. రెండు కారణాలు. ఒకటి, వారు చెడు ప్రవర్తన గురించి తండ్రికి తెలియపరచటము. రెండోది, భవిష్యత్తును గురించినటువంటి కలలు కనటము. ఈ రెండు మిగిలినటువంటి సహోదరులు ద్వేషించడానికి కారణమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో ఎవరైనా చెడు మార్గంలో ఉండగా, చెడు ప్రవర్తన కలిగినటువంటి వారే ఉండగా, లేదా చెడ్డ తలంపులతో, చెడ్డ క్రియలతో, చెడ్డ ఆలోచనలతో, లేదా సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాడై ఉండగా మంచి చెప్పామనుకోండి, వెంటనే ద్వేషించబడతాం. నిజమే, ప్రస్తుత దినాల్లో ఎదుటివానికి వాక్య రూపంలో కూడా మంచి చెప్పడానికి అవకాశం లేదు. దేవుని వాక్యము ద్వారా హితోపదేశము చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ద్వేషించబడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. రెండోది, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో
నీతిని నమ్ముకున్నటువంటి వాడు, యథార్థతను నమ్ముకున్నటువంటి వాడు ఆదికాండము 45వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, యోసేపు తన తన చేత ద్వేషించబడ్డాడు. ఐగుప్తు దేశంలోనికి, పోతీఫర్ యొక్క గృహంలోనికి, చెరసాల్లోనికి అంచెలంచెలుగా యోసేపు యొక్క జీవితము దేవుని యొక్క తోడయుండి అభివృద్ధి నొందిన తర్వాత జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో 45వ అధ్యాయాన్ని గమనించగలిగినట్లయితే, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపులకు పంపివేయడని బిగ్గరగా చెప్పానంటాడు. పిల్లరా గమనించండి, యోసేపు తన సహోదరులను విడిచి దూరంగా వెళ్ళిపోయినటువంటి దినము, లేదా తన సహోదరులు యోసేపును అమ్మివేసినటువంటి దినము ఒకటే. కానీ సహోదరులు యోసేపును గుర్తుపట్టలేకపోయారు, యోసేపు సహోదరులను గుర్తుపట్టాడు. అవునా కాదా? యోసేపు ఎదుట మరి కనాను ప్రాంతంలో కరువు వచ్చినటువంటి సమయంలో ఐగుప్తు దేశంలోనికి మరి యాకోబు సంతతంతా కూడా వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యోసేపు ఎదుట నిలబడినటువంటి సమయంలో సహోదరులను చూచి యోసేపు గుర్తించగలిగాడు. కానీ ఆ సహోదరులు ఆ ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి యోసేపును చూచి మా సహోదరుడు అని వారు గుర్తించలేకపోయారు. కారణం ఏమిటంటే, యోసేపు తన సహోదరుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమే, యోసేపు తన సహోదరుల పట్ల హృదయాంతరంగంలో కలిగినటువంటి సరైనటువంటి అభిప్రాయము. చూడండి, ఇక్కడ అంచడు కదా, వారు తన ఎదుట నిలబడి ఉండగా తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి దుఃఖము, ఆనందకరమైనటువంటి దుఃఖము, వేదనతో కూడినటువంటి దుఃఖము దాన్ని అణుచుకొని చాలలేక మరి తన యొద్ద ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపివేసి తన సహోదరుల యొద్దగా ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాడు. నిజమైనటువంటి ప్రేమ హత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమ ఉన్నటువంటి వాడు తన పొరుగు వాడిని చూసినప్పుడు హృదయాంతరంగంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తాడు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ వచ్చిన భాగంలో అదే మాట అంటాడు కదా, 3వ వచనాన్ని 2వ వచనాన్ని గమనించగలిగితే, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయి. పిల్లలు గమనించారు. అంతటా యోసేపు నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారి అతని దగ్గరికి వచ్చిరా అంటాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! ప్రేమ, సహోదరుని ప్రేమించగలిగినటువంటి ప్రేమ యోసేపుకున్నటువంటి ప్రేమ, సహోదరులను క్షమించగలిగినటువంటి ప్రేమ యోసేపుకున్నటువంటి ప్రేమ. ఇటువంటి నీతిమంతునిగా జీవించగలిగినటువంటి వాడు, అంటే నీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడు పాపానికి దూరంగా ఉంచాడు. మరి అదే రీతిలో ఎదుటివాని విషయంలో ప్రేమ కలిగి ఉంటాడు, క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. ఇది క్రైస్తవ రక్తంలో కడగబడినటువంటి వారి యొక్క జీవితాల్లో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆత్మీయ స్వభావాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి మాట, కొండ మీద ప్రసంగంలో ద్వేషించుట వలన, సహోదరుని ద్వేషించుట వలన కలుగుతున్నటువంటి ప్రతిఫలాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి బోధనలో జ్ఞాపకం చెప్పినటువంటి మాటల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనము, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటాడు. పిల్లలు గమనించండి, ఇది కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఇతరులకు బోధించినటువంటి మాటలు. కొన్ని వేల మంది ప్రభు మాటలు వినటానికి వచ్చినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారిగా క్రీస్తు రక్తములో కడగబడి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి వారికి దేవుని యొక్క బోధ ఆయన చేస్తున్నటువంటి క్రమంలో ఒక చక్కటి మాట, లోకములో ఎలాంటి రిలేషన్ మనం కలిగి ఉండాలి, లోకములో ఎలాంటి సంబంధాలు మనం ఇతరులతో కలిగి ఉండాలి,
లోకములటువంటి మనుషులను మనము ఏ కోణంలో చూడాలి, ఎలా చూడాలి, వారితో ఎలా మాట్లాడాలి, ఏ విధమైనటువంటి మనస్సును ఎదుటివారి పట్ల కలిగి ఉండాలో ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనవుతాడు. ఒక సమయంలో దేవుడు విమర్శిస్తాడు. ప్రస్తుత దినాల్లో మనల్ని అడిగేవాడు లేకపోవచ్చేమో, మనల్ని ప్రశ్నించేవాడు లేకపోవచ్చేమో, మనల్ని అడిగేటువంటి అర్హత, ప్రశ్నించేటువంటి అర్హత మన ఎదుటివానికి ఉండకపోవచ్చేమో. అట్టి అర్హత లోకంలో ఎవరికి లేకపోవచ్చేమో కదా. పెద్ద పెద్దవారు ఎన్నో చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఎన్ని చేసినా కానీ ప్రశ్నించేటువంటి వాడు ఉండకపోవచ్చేమో, నిలదీసేటువంటి వాడు ఉండకపోవచ్చేమో. కానీ అందరిని ప్రశ్నించేటువంటి వాడు, అందరిని నిలదీసేటువంటి వాడు, అందరికీ తీర్పు తీర్చగలిగినటువంటి వాడు ప్రభువు అనేటువంటి మాటను ఇక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక దినము రాబోతూ ఉంది. ఒకానొక సమయంలో తీర్పు సింహాసనం ఎదుట నిలబడేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఆ విమర్శించేటువంటి దినము వచ్చేటువంటి క్రమంలో అక్కడ అంచాడు కదా, కోపపడు ప్రతి వాడు కూడా మరి విమర్శనకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగుతాడు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ నిజమే కదా. ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. మన హృదయంలో మన పొరుగు వారి పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాం, ఎలాంటి ప్రేమ కలిగినటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం. ఒకవేళ మనము మన పొరుగు వారిని ప్రేమించేటువంటి మనసు లేకపోయినట్లయితే ఈ వాక్యం అంటుంది కదా, నీవు నరహంతకునిగా ఉండబోతూ ఉన్నావు, నువ్వు మరణంలో నిలిచి ఉండబోతూ ఉన్నావు. రేపటి దినమున ప్రేమ లేనటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు అబద్ధికుడిగా దేవుని ఎదుట నిలబడబోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. రెండో మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రికలో రాయబడినటువంటి మాటల్లో 4వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో అసలు మనకు ప్రేమను పరిచయం చేసినటువంటి వాడు దేవుడే. దేవుడు ప్రేమాస్వరూపి ఉండగా, దేవుడు మనల్ని ప్రేమించి ఉండగా, అసలు ప్రేమ అనేటువంటిది దేవుని మూలంగా మానవునిక హృదయాల్లో పుడుతూ ఉంది అంటాడు కదా. ఈ 7వ అధ్యాయము 4వ అధ్యాయము ఆ 7వ వచన భాగముని గమనించగలిగితే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగున అంటాడు కదా. అంత చక్కటి మాట. మన ఆత్మీయ బీజం అంటాడు, వాక్యం అనేటువంటి బీజం. ఈరోజు దేవుని ప్రేమ అనేటువంటి బీజము చేత ఇతరులను ప్రేమించేటువంటి వాడు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాడు అంటే క్రీస్తు రక్తంలో నుండి అంటాడు. లోకానుసారమైనటువంటి జీవితము అంటే తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి వాడు శరీర సంబంధమైనటువంటి వాడు, క్రీస్తు రక్తములో నుండి పుట్టుకొచ్చినటువంటి వాడు. అనగా పాపమును విడిచి జీవములోనికి ప్రవేశించడానికి యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు రక్తము చేత తన పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకొని పరిశుద్ధునిగా నీతిమంతుడిగా జీవించడానికి పిలువబడినటువంటి వాని యొక్క జన్మము ఎక్కడి నుండి అంటే దేవుని యొక్క ప్రేమలో నుండి పుట్టుకొచ్చింది అంటాడు. ఆయన మనల్ని ప్రేమించి ఉండగా తన సహోదరుని, లోకములో ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి వాని యొక్క పుట్టుక క్రీస్తులో ఉన్నది అనేటువంటి మాట, దేవునిలో ఉన్నది అనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లల నిజమే కదా. అందుకే అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అనేటువంటి మాట. ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు మనల్ని మొదటిగా ప్రేమించాడు. దేవుడే మనకు ప్రేమను పరిచయం చేశాడు. దేవుడే మనల్ని ప్రేమించి మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, ఇతరులకు ప్రేమను పంచడానికి ఆ ప్రేమను మనకు పరిచయం చేసి ఉండగా, ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనము ఇతరులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాము అంటే ఇక్కడ అంటాడు కదా, అసలు ఆ ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి ఎరగలేడు. అసలు ఆయన వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా కానీ ఆ వాక్యము వారిలో జీవాన్ని పుట్టించదంట. జీవము లేదు. జీవము లేనటువంటి హృదయాలు ఎన్నున్నాయో ఈ లోకంలో, జీవము లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో అంటే ప్రేమ లేనటువంటి వారు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రేమ లేనటువంటి వారు. నిజమే కదా. ఈ వాక్యాన్ని ఎంత విపులంగా మొదటి యోహాను పత్రికను మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రేమలో ఇంత అర్థం ఉందా? మనుషులకు తెలిసినటువంటి ప్రేమ ఏమిటంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమే.
యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో ఆకర్షణీయమైనటువంటి ప్రేమ. ఏదైనా ఒక వస్తువును చూసినా కానీ, వస్త్రాలు చూసినా కానీ, లేదా కొన్ని ఆ వాటిని చూసినా కానీ వ్యామోహముతో కూడినటువంటి ప్రేమ, అవసరాలను బట్టి ప్రేమ, అక్కర్లను బట్టి కలుగుతున్నటువంటి ప్రేమే కానీ యథార్థమైనటువంటి, కల్మషము లేనటువంటి, నిష్కలంకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ప్రేమ ఏ హృదయంలోనైనా పుట్టినట్లయితే అది దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రేమ అంటాడు. ఈరోజు అటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయాల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ హృదయంలోనైనా అటువంటి ప్రేమ జన్మించగలిగితే, అటువంటి ప్రేమ పుట్టగలిగినట్లయితే ఆ క్రైస్తవుడు ధన్యుడే. ఆ క్రైస్తవునిదే దేవుని యొక్క రాజ్యం. అందరిది కాదు పిల్లరా. ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంట. పిలవచ్చు నోటి మాటకి ఎంతమంది, ఎన్నిసార్లైనా ప్రభువా ప్రభు అని పిలవచ్చేమో, కానీ నీ హృదయాంతరంగంలో ప్రేమ అనేటువంటి బీజము లేనప్పుడు నువ్వు పిలిచినంత మాత్రాన పరలోకంలో నీకు ప్రవేశించలేవు. నువ్వు ప్రభువా ప్రభు అని ఆ పదే పదే ఆయన్ని అర్థించినంత మాత్రాన పరలోకంలో నీకు ప్రవేశించలేము. ఎందుకంటే ప్రేమ లేనటువంటి వాడు ఆయన ఎవరో కూడా ఎరగనటువంటి స్థితిలో లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించగలిగితే దేవుణ్ణి ప్రేమించినట్లే. నీ కనుల ముందు కనపడుతున్నటువంటి వారినే ప్రేమించలేనటువంటి వాడివి నీ కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? ప్రశ్న ఇది. వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, నా సొంత మాట కాదు సుమా. ఏదో నన్ను సొంతంగా కల్పించి మాట్లాడినటువంటి మాట కాదు. ఈ యోహాను పత్రికలో ఆ యోహాను భక్తుడు రాసినటువంటి మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు చూడండి, ఈ వచనంలో తెలియపరుస్తున్నటువంటి మాట ఆ తర్వాత వచనాన్ని మనం గమనించగలిగితే, ఆ 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పిల్లలు గమనించండి, ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఇదే. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు సకల విధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నావు అంటే, ఈరోజు నీ జీవితము ఇంత ఆనందకరమైనటువంటి స్థితిలో ముందుకు కొనసాగుతూ ఉన్నదంటే, తండ్రి అనేటువంటి దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవంగా, సంతోషంగా ఈ రీతిలో దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతించడానికి రాగలిగి ఉన్నావు. ఆయన కుమారుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు జీవములో ఉండటానికి నీ నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నీ కొరకు ఇంత చేసినటువంటి దేవుని పట్ల నువ్వు ప్రేమ కలిగి జీవించలేవా? ఆయన నిన్ను అడుగుతుంది ఒకటే కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమింపబద్దులై ఉన్నారు. మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించమని ఆయన కోరుతూ ఉండగా, మీరు ప్రేమించగలిగినటువంటి వారైతేనే మీరు బ్రతకగలుగుతారు అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఇంకెంతకాలము ప్రేమ లేనటువంటి వాడిగా బ్రతుకుతావు? ఇంకెంతకాలము ఈ లోకానుసారమైనటువంటి అసూలు, ద్వేషములు, కలహములు, మత్సరములతో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటావు? ఈ లోకము నీకేమిస్తుంది? ఈ లోకము నీకేమిస్తుంది? ఈ లోకములో నువ్వు ఏమి సంపాదించుకున్నా కానీ నువ్వు సంపాదించుకున్నది ఏదైనా నీతో పాటు నువ్వు తీసుకుని పోగలవా? ఏదైనా కానీ నీతో పాటు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఈ లోకములో నీవు కలిగి ఉన్నది ఏదైనా నీతో రాగలదా? ఆఖరికి వేసుకున్నటువంటి వస్త్రములతో సహా ఏది మనతో రాదు. ఆఖరికి మన శరీరము కూడా మనతో రాదు. అవునా? వస్తుందా? ఈ శరీరంతో నేను వెళ్ళిపోతాను, ఈ వస్త్రాలతో నేను వెళ్ళిపోతాను అనగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరూ లేరే. ఇంకెంతకాలము ఈ లోకములో ఉన్నటువంటి అసూయలు, ద్వేషములు, మత్సరములు, క్రోధములతో కలిసినటువంటి జీవితం. అందుకే పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు అంటాడు కదా, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ జీవితాలలో చాలా లోతైనటువంటి, ఘాటైనటువంటి మాటలు ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తూ, ఆ పలుకుతున్నటువంటి మాటలు ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11వ వచనము, ప్రియులారా దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఏ మానవుడనో దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన
మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. నిజమే కదా? ఎంత చక్కటి మాట. వాక్యాన్ని చదువుతూ ఉండగా ఎంత లోతైనటువంటి మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయో. అందుకే అంటాను, వాక్యాన్ని ఇప్పుడు పైపైన చదవకూడదు, అర్థం చేసుకోవాలి, మనసు పెట్టి చదవాలి. మనసు పెట్టి చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఇవే. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలా తెలుసుకుంటున్నామంటే, మనము ఎదుటి వారిని ప్రేమించేటువంటి మనసు మనలో ఉంటే ప్రభు మనతో ఉన్నాడని అర్థము. ఆ మనస్సు మనలో లేనప్పుడు అసలు ప్రభువు మనలో లేడు, మనం ప్రభువులో లేమనేటువంటి అర్థము చాలా స్పష్టము దేవుని యొక్క వాక్యంలో. ఎక్కడ, అందుకే అంటాను కదా, దేవుని యొక్క వాక్యం ఎక్కడ దాచబడలేదు, ఎక్కడ మరుగొచ్చి చేయబడలేదు. మర్మము తేట తెల్లము చేయబడి ఉన్నది. దాన్ని అర్థము చేసుకుని వాక్యానుసారంగా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవటమే. పిల్లరా, ఇంకొక మాట నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వాక్య భాగంలోనే 4వ అధ్యాయంలోనే 20వ వచనంలో రాయబడినటువంటి మాట, 19వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. పిల్లలు గమనించండి, ఆజ్ఞ, ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ. తాను మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమించమని ఆయన ఆజ్ఞాపిస్తూ, ఆయన రిక్వెస్ట్ చేయట్లా, కమాండింగ్ అంటాడు. ఆయన ఆజ్ఞాపించాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమించాను, నీవు నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమిస్తేనే నేను నిన్ను నిత్య జీవంలో ఉంచుతాను. నీవు నీ పొరుగువాన్ని ప్రేమిస్తేనే నేను నీలోనికి వస్తాను. నీవు నీ పొరుగువాన్ని ప్రేమిస్తేనే పరలోకంలో నా తండ్రి ఎదుట నీవు ఉండేటువంటి కృపను నీకు అనుగ్రహిస్తాను. అది యేసు ప్రభువారు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రేమ లేనటువంటి వాడు ఆయన ఎదుట నిలబడలేడని ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడోది, ఇంకొక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమ లేనటువంటి వాడు మొదటిగా గమనించాము, ఆయనను చూడడు, ఆయన ఎదుట నిలబడడు. ఆ ప్రేమ లేనటువంటి వాడు నరహంతకుడు, అబద్ధికుడు. ప్రేమ అనేటువంటిది దేవుని మూలంగా పుట్టింది. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించడం బట్టి ఇతరులను కూడా ప్రేమించేటువంటి మనసును దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మనసు లేనటువంటి వాడు ప్రభు బిడ్డగా జీవించేటువంటి అర్హత లేనటువంటి వాడు. ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము తిరిగి ఇతరులను ప్రేమించమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడే పరలోకంలో ప్రభు ఎదుట ఉండటానికి అర్హుడు. అప్పుడు మాత్రమే ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట వానిని ఒప్పుకుంటాడు. లేకపోతే ఆయన నీవెవరో ఎరగవని ఆ మాటతో ప్రక్కకి నెట్టివేస్తాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. మూడోది, ఇంకొక మాట మనం గమనించబోతూ ఉన్నాం ఈ సమయంలో. చాలామంది అంటారు కదా, నేను ప్రేమిస్తున్నానండి, అయ్యో నేను నాకు అసలు శత్రువులే లేరండి, నేను ఎవరిని ద్వేషించట్లేదండి, నేను అందరినీ కదా మనము ప్లేట్స్లో చూస్తూ ఉంటాం. భారతీయులందరూ కూడా నా సహోదరులు, నా సహోదరీలు కదా. స్కూల్లో పిల్లలకి చక్కగా చేయి జాపి భారతీయులందరూ నా సహోదరులు, సహోదరులు అంటాం. ఒకటిదే. క్రైస్తవ లోకంలో కూడా ఇదే మాట అంటారు. అబద్ధం, అదే అబద్ధం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ అనమాట, అబద్ధం. క్రైస్తవ లోకంలో కూడా అస్సలు నాకు ద్వేషమే లేదండి నా మనసులో, నేను చాలా కల్మషం లేనండి, యథార్థవంతునండి, అసలు నాకు ఎవరి మీద కూడా కొంచెం కూడా అసూయ లేదండి, ఎవరు నేను అసలు కొంచెం కూడా అసూయ అనేటువంటిది నా మనసులో లేదు సార్. నాకు అందరూ ఒకటే, అందరూ నావారే, ఒకటిదే. కనుల ముందు కనపడుతున్నటువంటి మాట ఒకటైతే హృదయంలో తర్వాత కలుగుతున్నటువంటి ఆలోచన ఒకటి. దేవుని యొక్క వాక్యంలో యోహాను భక్తుడు అంటాడు, ఈ అధ్యాయంలోనే జ్ఞాపకం చేస్తాడు, ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 3వ అధ్యాయం మనం గమనించగలిగితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచన భాగంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగడ చూచియు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపును వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును.
చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందామంటాడు. ఇది చాలా చక్కటి మాట. విశ్వాసములో స్థిరపరచడానికి హృదయంలో లోపమును సరిదిద్దు జ్ఞాపకం చేసినటువంటి మాట. అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావము కలిగి ఉన్నామని చెప్పుకొనుచున్నారు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మీ హృదయములు చూచుచూ ఉండగా మీ హృదయాంతరంగంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు అనేటువంటి మాటను పరిశుద్ధ ఆత్మదేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క నోటి మాటలు ఎలా ఉన్నాయి అంటే ఒకరి పట్ల ఒకరు చాలా చక్కటి అన్యోన్యమైనటువంటి సహవాస భావాన్ని కలిగి వచ్చి ఉన్నారు. లోపల ఎంత ద్వేషాలు ఉన్నా బయటికి కనపడకుండా చాలా చక్కగా జాగ్రత్తగా మంచిగా మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారు. అంత కదా, ప్రస్తుత దినాలు అంతా మేనేజ్మెంటే, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేటువంటిది ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ద్వేషములు అనేవి చిన్న ప్రాయంలో నుంచి అలా కొంచెము పెరిగి 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 మ్రానైపోయాయి. కాబట్టి అవి మనసులో నుంచి తీసుకోలేకపోతూ ఉన్నారు. అది ఇంకొక తరంలో కూడా వచ్చేసింది అన్నమాట. ఒక తరంలో నుంచి ఇంకొక తరంలోనికి కూడా పాకింది. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి హృదయాంతరంగాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎలా చూడాలి, ఇంకొక వ్యక్తిని ఎలా చూడాలి, ఒక వ్యక్తిని ఎలా పలకరించాలి, ఇంకొక వ్యక్తిని ఎలా పలకరించాలి అనేటువంటి ఆలోచనలు ప్రస్తుత జనరేషన్లో కూడా మనం గమనించగలిగితే వెనకటి దినాల్లో తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఉన్నటువంటి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దానికన్నా ఇంకొక ఆకు ఎక్కువ చదివినటువంటి స్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కనపడుతూ ఉంటుంది. నిజమే, నేను చెప్పింది అబద్ధము కాదు, ఇది అక్షర సత్యము. సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డల యొక్క ఆలోచనలు మనం గమనించగలిగితే పైకి బాగుంటారేమో కానీ లోపల మాత్రము ఒక రకమైనటువంటి దురాభిమానంతో కూడినటువంటి ఆలోచనలు కనపడుతూ ఉన్నాయి. కలిసి జీవించలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రేమ లేనటువంటి హృదయాలు కనపడుతూ ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి అరమరిక లేనటువంటి నిష్కలంకమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క హృదయాంతరంగాలు ప్రస్తుత దినాల్లో జీవితాల్లో ఆ కనుమరుగై ఉన్నటువంటి మాటను స్పష్టంగా వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. సందర్భానుసారంగా కలవటం వేరు, సందర్భానుసారంగా కలవటం వేరు, మనసులు కలవటం వేరు. పిల్లలు గమనించండి, నేను చెప్పిన మాట అర్థమై ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. ఏదో ఒక వేడుకలో కలవటం వేరు, మనసులు కలవటం వేరు, హృదయాలు కలవటం వేరు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కావచ్చు, లేదా క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాల్లో కావచ్చు, దేవుడు కోరుతుంది ఏమిటంటే మనసులు కలవాలంటూ ఉన్నాడు, హృదయాలు కలవాలంటూ ఉన్నాడు. ఏదో పండుగలోనో వేడుకలోనో కార్యక్రమాల్లోనో కలిసి ఆర్భాటంగా ఇదిగో మేము కలిసి చేసుకున్నాం అనేటువంటి ఆలోచన కాదు. ప్రస్తుత దినాల్లో ఏదైనా కార్యక్రమం ఉందంటే కలిసి చేసుకుంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఆహా వీళ్ళంతా భలే కలిసి ఉన్నారులే అనుకుంటారు. కానీ మనసుకు తెలుసు, హృదయానికి తెలుసు అక్కడ కలిసి ఉన్నటువంటి భావం అనేటువంటిది ఆ హృదయంలో ఉన్నదా లేదా అనేటువంటిది. దేవుని యొక్క వాక్యంలో ఇదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. క్రైస్తవ కుటుంబాలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు నిజంగా ప్రేమించగలిగినటువంటి వాడవైతే అది క్రియల రూపంలో నీకు ఉండాలి. విశ్వాసములో నీవు దేవుని ఎదుట క్రియల రూపంలో మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమంటాడు. అందుకే ఈ వచన భాగంలో అంటాడు, పిల్లరా మనం గమనించినటువంటి మాటలో చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని మెరుగుదామంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు కదా నిన్ను చూసేది. నువ్వు బయటికి ఒక రకంగా మాట్లాడి లోపల ఇంకొక రకంగా నీ హృదయం ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అందుకంటాడు కదా, ఆత్మలో మన యొక్క హృదయాంతరంగం ఎలా ఉండాలంటే సత్యంగా ఉండాలంటాడు. యథార్థంగా ఉండి నీ హృదయంలో యథార్థత లేనప్పుడు, సత్యము లేనప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఎలా ఒప్పుకుంటాడు? పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా నిన్ను ప్రేమ కలిగినటువంటి వాడిగా దేవుని ఎదురు నిలబడడానికి నీ నిమిత్తము సాక్ష్యం ఇవ్వగలుగుతాడు అనేటువంటి మాటను యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనము ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. మనము చూపించేటువంటి ప్రేమ మాటల్లో కాదు, మనము చూపించేటువంటి ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రియలలో కనపడాలి అనేటువంటి మాటను కనపరుస్తూ ఉన్నాడు. మాటల్లో నాలుకతో
అందుకే ఈ వచనంలో అంటాడు, మాటతోనూ నాలుకతోనూ కాక అంటాడు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి ప్రేమ మన హృదయాల్లో ఉన్నదా? ఒకవేళ నేను ప్రేమించుచున్నాను అని చెప్పి అలాంటి మనసు కలిగినటువంటి వాడు, ప్రేమ లేనటువంటి మనసు కలిగినటువంటి వాడు గురించి ఇంకొక మాట అంటాడు కదా, నీవు రేపటి దినమున దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ మీద దోషారోపణ చేయగలిగినటువంటి వాడు నీ సహోదరుడు కాదు. నువ్వెవరినైతే ద్వేషిస్తూ ఉన్నావో అతడు కాదు నీ మీద నేరం మోపేది. ఈరోజు నేను నా తమ్ముడిని ప్రేమిస్తూ ఉన్నాను, నా పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నాను, ఎన్నో గొప్ప మాటలు లోకంలో చెప్పిన తర్వాత దేవుని ఎదురు నిలబడినప్పుడు నీ తమ్ముడో, నీ అన్నో, నీ చెల్లో, నీ అక్కో నీ మీద నేరం మోపడు. నీ మీద నేరం మోపేటువంటి వాడు నీ మనస్సాక్షి అంటాడు. నువ్వు మాటతో పలికావు కానీ, నాలుగుతో పలికావు కానీ, క్రియల రూపంలో సత్యముతో యథార్థం కలిగినటువంటి మనసుతో నీవెప్పుడూ కూడా నీ పొరుగువాడిని ప్రేమించలేదని నీ మీద నేరారోపణ చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది నీ మనస్సాక్షే. రేపటి దినమున నీ మనస్సాక్షి నిన్ను గద్దించబోతూ ఉంది. రేపటి దినమున నీ మీద దోషారోపణ చేయగలిగినటువంటి వాడు నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి అంతరాత్మ అంటాడు. నిజమే, దేవుడు ప్రతి వాని యొక్క జీవితంలో ఒక అంతరాత్మను పెట్టాడు. దేవుడు ప్రతి వాని యొక్క హృదయాంతరంగంలో ప్రశ్నించడానికి ఒక అంతరాత్మ ఉన్నది. నేను ఎవడో ప్రశ్నించకపోవచ్చేమో కానీ నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తూ ఉన్నావో, ఒప్పు చేస్తూ ఉన్నావో, నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావో, సత్యం మాట్లాడుతూ ఉన్నావో, నీ జీవితము నీతిగా ఉందో, అనీతిమంతుడిగా ఉన్నావో, నీ యొక్క హృదయాంతరంగంలో నీ మనస్సాక్షి నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రేపటి దినమున నీ మీద దోషారోపణ చేయగలిగినటువంటి వాడు నీ పొరుగువాడు వచ్చి చేయవసరం లేదు, కానీ నీ మనస్సాక్షి రేపటి దినమున నిన్ను దోషిగా నిలబెట్టబోతూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యమని ఎవరిని అడుగుతాడు అంటే నీ మనస్సాక్షిని అడుగుతాడు. నీ మనస్సాక్షి నీ ఎదుట నిలబడి రేపటి దినమున నీలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించబోతూ ఉంది. నిజమే కదా? ఎంత శ్రేష్టమైనటువంటి మాట. దేవుడు ఎవరిని సాక్షిగా పెట్టాడో, లోకంలో ఉన్నటువంటి మనుషులు సాక్షులుగా పెడితే వాళ్ళు ఏదో మన మీద ఉన్నటువంటి జాలి కొలదో, లేదో మన మీద ఉన్నటువంటి ప్రేమ కొలదో మనకు అనుకూలంగా మాట్లాడతారేమో కదా. లోకంలో ఉన్నటువంటి మనుషులు సాక్షులు మనం పెట్టారనుకోండి. ఈరోజు నాకు ఎవరైనా సాక్ష్యం ఉండాలి అంటే నాకు తెలిసినటువంటి వాడు, నన్ను ప్రేమించగలిగినటువంటి వాడు, నాకు అనుకూలమైనటువంటి వాడు నా పక్షాన నిలబడి నేను తప్పు చేసినా కానీ కరెక్ట్గా చెప్పడానికి 2-3 సాక్ష్యాలు ఉండి సరిపోతుంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నీ శరీరంలో ఉంచబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మలో ఉంచబడినటువంటి అంతరాత్మ రేపటి దినమున నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉంది. అది అబద్ధమాడదు, అది మోసము చేయదు, అది యథార్థతతో దేవుని ఎదుట నిజము చెప్పడానికి నీ అంతరాత్మటువంటి ఆ యొక్క మనస్సాక్షి రేపొద్దున దోషారోపణ నీ మీద మోపటానికి సిద్ధంగా ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చివరికి మాటలు జ్ఞాపకం చేస్తాను. రేపటి దినాన మన యొక్క జీవితం దేవుని ఎదుట నిలబడడానికి ఎవరు మన మీద సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటి మాటను, ఆ సాక్ష్యం ఇవ్వబోతున్నటువంటి క్రమంలో మనము కల్మషము లేనటువంటి వారిగా దేవుని ఎదురు నిలబడటానికి మన హృదయాన్ని ఎలా శుద్ధీకరించుకోవాలో దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో ఒక మాట నేను గుర్తు చేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదవండి అమ్మ త్వరగా. ఏప్రిల్కి రాసిన పత్రిక, మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానంలోకి చేరుదామంటాడు. ఎంత చక్కటి మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. రండి, యథార్థమైనటువంటి హృదయంతో దేవుని యొద్దకు వద్దాం. ఎక్కడ యథార్థమైనటువంటి హృదయాలు? దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది కదా నీతిమంతుల కొరకు, యథార్థమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారి కొరకు. ఎక్కడ యథార్థమైనటువంటి హృదయము? దేవుని యొక్క వాక్యములో పౌలు భక్తుడు అంటాడు కదా, నీవు యథార్థమైనటువంటి హృదయం గలవాడిగా దేవుని ఎదుట ఉండాలి అంటే నీ మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు జాగ్రత్త పడాలంటాడు. ఉందా మనస్సాక్షి? ఈరోజు మనకంటూ ఒక మనసు ఉందా? ఆ మనసుకు ఒక సాక్ష్యం ఉందా?
మనస్సాక్షి ఉన్నట్లయితే ఆ మనస్సాక్షి కల్మషము లేనటువంటి మనస్సాక్షిగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టడానికి, యథార్థమైనటువంటి హృదయం గలవారిగా మనల్ని నిలబెట్టడానికి ఆ మనస్సాక్షి సిద్ధపడి ఉన్నదా? అలా ఉండాలి అంటే ఉదక స్నానము చేయాలి కదా. దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క జీవితాలు సంపూర్ణంగా కడగబడినటువంటి స్థితిలో ఉండాలి కదా. అందుకే అంటాడు యాకోబు భక్తుడు, నీ మనస్సాక్షి యథార్థమైనటువంటి మనస్సాక్షిగా ఉండాలి అంటే నీ జీవితము దేవుని ఎదుట కల్మషము లేనటువంటి హృదయముగా నీ జీవితము నిలబడాలి అంటే ఒకే ఒక మాట అంటాడు దేవుని యొక్క వాక్యములో. యాకోబు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, వాక్యం అనేటువంటి బీజము నీ హృదయములో నాటబడి అది మొలకెత్తి చిగురించి వృక్షము వలె అభివృద్ధి చెందగలిగినట్లయితే అంటాడు. వాక్యం అనేటువంటి విత్తనము జీవము కలిగినటువంటిదై అది ఎదిగి ఫలాభివృద్ధి నొంది నీ హృదయాన్ని జీవపు హృదయముగా వాక్యము మార్చగలిగినట్లయితే, ఆ వాక్యము శక్తి కలిగినటువంటి వాక్యముగా నీ హృదయాన్ని కడిగి నీ హృదయంలో కల్మషము లేనటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చి ఆ వాక్యము దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది అంటాడు. యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని గమనించగలిగితే శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము మనుషులో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసి దేవుని ఎదుట పరిశుద్ధనిగా నిలబడుతుంది అంటాడు. ఈరోజు ఉందా? వాక్యం ఉందా? హృదయాంతరంగంలో సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉందా? హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని అంతటినీ కూడా తుడిచివేయగలిగినటువంటి, తీసివేయగలిగినటువంటి జీవపు వాక్యము హృదయాంతరంగంలో సజీవంగా ఉన్నదా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగాన్ని 1వ అధ్యాయం 19వ వచన భాగంలో అక్కడ అంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎగిరిపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత పిల్లలు గమనించారు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. పిల్లలు గమనించండి, వాక్యాన్ని గమనించండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ వచన భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటాడు. కోపము లేని హృదయాన్ని చూపించండి. ఉందా? మా కోపం అసలు రాదని అంటారా? కోపము లేనటువంటి హృదయం లేదు. కోపం అనేటువంటి హృదయం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని వాక్యము స్పష్టము చేస్తూ ఉంది, నీ హృదయాంతరంగంలో ఎదుటి వ్యక్తి నీ జీవితాన్ని ఎంతగా నొప్పించినప్పటికీ కూడా, ఎంతగా బాధించినప్పటికీ కూడా నీ హృదయంలో సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యము వేరు పారుతూ ఉండగా ఆ వాక్యము నీలో ఉన్నటువంటి కోపాన్ని అణిచివేస్తుందంట. ఆ కోపాన్ని అణిచివేసి కోపమునకు ప్రతిగా ప్రేమను పుట్టిస్తుందంట. అలా ప్రేమించగలిగినటువంటి వాడు ద్వేషించడానికి ఇష్టపడాడు, కానీ క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మారి జీవాన్ని చూడబోతూ ఉంటాడు అంటాడు. అందుకే ఈ వచ్చిన భాగంలో అంటాడు, మనం గమనించినటువంటి మాటల్లో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ నిజమే కదా. అంగీకారము ఈరోజు అంగీకరించాలి దేవుని యొక్క వాక్యాన్ని. మనసు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాంతరంగంలో సజీవమైనటువంటి వాక్యముగా అంగీకరించాలి. ఇది కల్మషాన్ని తీసివేస్తూ ఉంది, దుష్టత్వాన్ని తీసివేస్తూ ఉంది. రెండోది ఇంకొక మాట ఈ వచ్చిన భాగంలో మనం గమనించగలిగితే, మనము కల్మషము లేనటువంటి వారిగా దేవుని ఎదురు నిలబడడానికి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి వాక్యం అంచాడు. రెండోది 2వ కొరింథీ రాసిన పత్రిక ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. 2వ కొరింథీకి రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక త్వరగా తీయండమ్మా. 7వ అధ్యాయము 6వ అధ్యాయం 18వ వచనము, 7వ అధ్యాయం 1వ వచనము. 2వ కొరింథీకి రాసిన పత్రిక 18వ వచనంతో చూడండి అమ్మ ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. కాదమ్మా, 2వ కొరింథీలకు రాసిన పత్రిక పిల్లలు గమనించండి, అర్థం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు,
నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారు దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం అంటాడు. నిజమే కదా, పవిత్రులుగా చేసుకోవాలంట. శరీరానికి ఉన్నటువంటి కల్మషాన్ని తెల్లవారుజామున లేచి చక్కగా మరి సబ్బుతో రుద్దుకొని శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. అవునా కాదా? మట్టి దేహాలు, మురికి దేహాలు, మురికి శరీరాలు, మట్టితో నిండిపోయినటువంటి శరీరాలను రోజుకు 2 సార్లు అయినా మనము సబ్బుతో కడుక్కొని శుభ్రం చేసుకుంటాం. మరి హృదయంలో ఉన్నటువంటి కల్మషం పోవాలి అంటే, హృదయంలో నాటుకుపోయినటువంటి విషబీజాలు తీసివేయబడాలి అంటే, హృదయాంతరంగంలో ఉన్నటువంటి మరి దేవునికి విరుద్ధమైనటువంటి కఠినమైనటువంటి పాప స్వభావం అంతా కూడా సంపూర్ణంగా తీసివేయబడాలి అంటే, ఈ కల్మషం అంతా కడిగివేయబడాలి అంటే, ఒకటి దేవుని యొక్క వాక్యము, రెండోది దేవుని యందలి భయము, 3 పరిశుద్ధాత్మ అంటాడు. ఈ వాక్య భాగాల్లో మనం గమనించినటువంటి మాటలు యాకోబు రాసినటువంటి పత్రికలోనేమో దేవుని యొక్క వాక్యము సాత్వికంతో అంగీకరించమంటాడు. అది కల్మషాన్ని తీసివేస్తుంది, మీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేస్తూ ఉందంటాడు. ఈ యొక్క 2 కొరింథీ పత్రికలో మీరు జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి దేవుని మందిరం ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మందిరం ఎప్పుడూ కూడా శ్రేష్టమైనటువంటి మహిమతో నింపబడాలి. అలాంటి జీవితాలు మీ జీవితాలు. అటువంటి జీవితాల్లో కల్మషం అనేటువంటిది హృదయంలో ఉండకూడదు, అది సంపూర్ణంగా తీసివేయబడాలి అంటే. రెండోది ఇంకొకటి ఏమంటాడు అంటే, మీకు దేవుని యందలి భయం ఉండాలి. ఎవడో దేవునికి భయపడినటువంటి వాడు కదా. ప్రస్తుత దినాల్లో దేవునికి భయపడినటువంటి వారు ఎక్కడున్నారు? ఉన్నారంటారా? వెనకటి దినాల్లో ఉన్నారేమో, కానీ ప్రస్తుత దినాల్లో దేవునికి భయపడినటువంటి వారు లేరు. ఇది నిజమే, దేవుడు భయపడుతున్నాడు. దేవుడు అంటే భయం ఉన్నటువంటి వ్యక్తులను చూపించండి. దేవుడు అంటే భయం ఉన్నటువంటి వాడు పరిగెత్తుకొస్తాడు. దేవుడు అంటే భయం ఉన్నటువంటి వాడు పాపము చేయడానికి భయపడతాడు, అబద్ధం ఆడడానికి భయపడతాడు, ద్వేషించడానికి భయపడతాడు. భయం లేనటువంటి వాడే దేన్నైనా చేస్తాడనమాట. దేవుడు అంటే లెక్కలేనటువంటి వాడు, దేవుడు అంటే నిర్లక్ష్యం ఉన్నటువంటి వాడు, దేవుడు అంటే కొంచెము కూడా ఆసక్తి లేనటువంటి వాడు, ఏమి చేయటానికైనా వెనకాడనటువంటి స్థితిలో తన జీవితాన్ని ఉంచుకుంటాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులు చేసుకుందాం. అలా ఉన్నప్పుడే ప్రేమ పరిపూర్ణమై దేవుని ఎదురు నిలబడడానికి అవకాశం ఉంది అంటాడు. నిజమే కదా పిల్లల, దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా జ్ఞాపకం చేయబడింది. గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకట్లేదు. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమించువాడై ఉన్నాడు, ప్రేమను కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. రేపు ఆదివారము గాడ్ ఈజ్ లైఫ్, దేవుడు జీవమై ఉన్నాడు. ఇది యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 5 అధ్యాయాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ఒకవేళ మనలో ప్రేమ లోపించినట్లయితే, యథార్థమైనటువంటి ప్రేమ మనలో లేకపోయినట్లయితే, సత్యముతో కూడినటువంటి ప్రేమను కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోలేకపోతే, ప్రేమ లేనటువంటి వాడు మరణంలో ఉన్నాడు, ప్రేమ లేనటువంటి వాడు అబద్ధికుడు, ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరగడు, ప్రేమ లేనటువంటి వాడు నరహంతకుడు, ప్రేమ లేనటువంటి వాడు సహోదరుని ద్వేషించువాడు, ప్రేమ లేనటువంటి వాడు కల్మషముతో బ్రతుకుతున్నటువంటి వాడు. ఒకవేళ ఇటువంటి గుణాలు మనలో ఉంటే ఈ సమయంలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, కానీ నా పొరుగువాన్ని ప్రేమించలేకపోతూ ఉన్నాను. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు, కానీ లోకములటువంటి పొరుగువారిని ప్రేమించడానికి ఇష్టపడరు.
సహోదరిని ప్రేమించడానికి ఇష్టపడరు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా భయభక్తులండి, దేవుని సన్నిధిలో నేను చాలా యథార్థంగా ఉంటానని పలికేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ సహోదరుని పట్ల ప్రేమ లేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అబద్ధికుడు. ఒకవేళ ఈ సమయంలో పిల్లరా, ఒక్క నిమిషము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభువుని అడగండి. ఒక నిమిషము ప్రార్థన చేయండి, తప్పులేదు. దేవుని అడిగితే, ప్రభా నీవంటే నాకెంతో భయం ఉంది, భక్తి ఉంది, నేను నిన్ను ప్రేమించగలుగుతూ ఉన్నాను, కానీ ఎందుకో నా పొరుగు వారిని చూచినప్పుడు, నా పొరుగు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అసూయ కలుగుతుంది, ద్వేషము కలుగుతూ ఉంది, నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను. నీ బిడ్డగా ఉన్నాను అనేటువంటి ఆలోచన నాకుంది, కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, ప్రేమ లేనటువంటి వాడు నా వాడు కాదని నువ్వు స్పష్టము చేస్తూ ఉన్నావు. ప్రేమ లేనటువంటి వాడు నన్ను ఎరగడని నువ్వు స్పష్టము చేస్తూ ఉన్నావు. కానీ నేనైతే ప్రభా మరి నా పొరుగు వారి పట్ల, నా సహోదరుల పట్ల, నా సహోదరుల పట్ల, నా పొరుగు వారి పట్ల, లోకములో ఉన్నటువంటి ఇతరుల పట్ల సరైనటువంటి మనసు లేనటువంటి వాడిగా, ప్రేమ లేనటువంటి వాడిగా నేను బ్రతుకుతూ ఉన్నాను. అయ్యా నీ వాక్యము స్పష్టంగా నాతో మాట్లాడిందయ్యా. ఈ క్షణములోనే నా మనసు మార్చుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నా ఆలోచనలు మార్చుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిపూర్ణంగా నిన్ను ప్రేమించేటువంటి బిడ్డగా నన్ను ఉంచు అయ్యా. నిన్ను మాత్రమే కాదు కానీ నీ స్వరూపాన్ని కలిగినటువంటి ఇతరులను కూడా ప్రేమించగలిగినటువంటి మనసు నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభువుని అడగండి. నీలో ఆ ప్రేమ లేకపోతే పరలోకంలో నీవు ఉండలేవు. నీలో ఆ ప్రేమ లేకపోతే ప్రభు ఎదుట నీవు నిలబడలేవు, ప్రభువును చూడలేవు. నిత్య జీవార్థమైనటువంటి వాక్యము నీలో సజీవంగా మొలవదనేటువంటి మాటను వాక్యము గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దినమందునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా మీరును కూడా ఒకరిని ఒకరు ప్రేమింపబద్దులై ఉన్నారని ప్రభు మీరు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రేమ లేనటువంటి వాడు నా వాడు కాదని ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ లేనటువంటి వాడు నన్ను ఎరగడని ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమ లేనటువంటి వాడు నిత్య జీవమును స్వతంత్రించుకోలేడు, కానీ నిత్య నరకాగ్నిలో అబద్ధికుడిగా పడద్రోయబడతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా పౌలు భక్తుడు, యోహాను భక్తుడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలను ఆత్మీయంగా బలపరచడానికి, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దటానికి, సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగినటువంటి వారై, ఏక ఆత్మ కలిగినటువంటి వారై, ఏక ప్రేమ కలిగినటువంటి వారై, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునేటువంటి క్రమంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి నాయన పరిపూర్ణమైనటువంటి ప్రేమను గూర్చినటువంటి హితోపదేశము చేసి ఉండగా, ఆ మాటలు విన్నటువంటి వారు వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టారు. ఆ మాటలు వారు వినుచు ఉండగా వారిలో ఉన్నటువంటి పగ ప్రతీకారములు వారు విడిచిపెట్టారు. ఆ మాటలు వారు వినుచు ఉండగా ఇదిగోనైనా వారు మీ ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ఏక మనస్సు కలిగినటువంటి వారుగా నిత్య రాజ్యానికి వారసులుగానైనా నిన్ను స్తుతించేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి వారు ప్రవేశించారు. ఈ కృత నిబంధన కాలంలోటువంటి క్రైస్తవ సంఘాలు కూడా ఆ రీతిలో ఉండాలని మీరు ఆశపడుతూ ఉండగా నాయన నీ కార్యములు మీరు నూతనపరచండి. ఈరోజు నాయన వర్తమానం వినేటువంటి బిడలేక హృదయాలు మీకు తెలుసు ప్రభువా. ఏ హృదయం ఎలా ఉందో, ఏ హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎవరి మనస్సు ఎలా ఉందో, ఎవరి మనసులో ఎటువంటి ప్రేమ భావములు కలిగి ఉన్నారో సమస్తమైనటువంటి గొప్ప దేవుడు కాబట్టి నాయన తీర్పు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ప్రభువా బిడలేక హృదయాలు నాయన మనస్సాక్షి దోషారోపణ చేసేటువంటి దినము ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రభువా దోషుల వలె కాక నాయన నీతిమంతులుగా యథార్థవంతులుగా నిలబడినట్లుగా నాయన నీ కృపను మీరు దయచేయండి. ఈ వాక్యమునకు అనుకూలమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరు కూడా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.